సింహం బరిలో దిగితే బాక్సాఫీస్ బద్దలైపోవాలా? వరుస హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో ఊపు మీద ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. బందుపోట్ల బ్యాక్డ్రాప్ లో కథ ఉంటుందని, డిఫరెంట్ గా ఉంటుందని యూనిట్ నుంచి ఒక లీక్ అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. టెక్నాలజీ లేని 80 శతాబ్దంలో కథను మొదలుపెట్టి మెల్లగా రివెంజ్ డ్రామాగా మలిచినట్లు తెలుస్తుంది. ఇందులో ఒక కీలక పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ పాత్రకు బాలయ్యకి బలమైన లింక్ ఉంటుందని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ పాత్రను డిజైన్ చేసిన తీరు ఖచ్చితంగా మెప్పిస్తుందని బాబీ చెప్పుకొస్తున్నాడు. వాల్తేర్ వేరేలో రవితేజ పాత్రకు 5 రెట్లు ఎక్కువగా ఈ పాత్ర మెప్పిస్తుందని చెప్పుకొస్తున్నాడు. అయితే సోలేలో గబ్బర్ సింగ్ ని అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర కాకుండా బాలయ్య ఒక్కడే ఎదుర్కొంటే ఎలాగుంటుందో విధంగా కథని రాసుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అంటున్నారు. మరి మాస్ బాలయ్య అభిమానులకి మళ్ళీ వింటేజ్ బాలయ్యని బాబీ చూపించబోతున్నాడని అర్థమవుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఇంకా ఫిక్స్ చేయలేదని తెలుస్తోంది. మరి షూటింగ్ 75% పూర్తయ్యే వరకు రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేయమని చిత్రబృందం చెప్పుకొస్తున్నారు. మరి సంక్రాంతి బరిలో బాలయ్య దిగుతాడా లేక అఖండ సెంటిమెంట్ ని ఫాలో అవుతారా అనేది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిగా మారింది. బాలయ్య బందుబోటుగా కనిపిస్తాడా లేక కాకి బట్టలు వేసుకున్న ఆఫీసర్ గా కనిపిస్తాడనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.